అసలు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. నా ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సంపత్ నంది గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో ఇవాళ ఇక్కడికి టైం తీసుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పేస్తూ, అఫ్కోర్స్ ఆయన డైరెక్షన్లోనే కాదు ప్రొడక్షన్లో కూడా మంచి సినిమాలు అందించారు. మీరు డైరెక్షన్లోనే కాదు ప్రొడక్షన్లో కూడా మంచి సినిమాలు అందించారు అని చెప్తున్నాను. హాయ్, గుడ్ ఈవినింగ్ మీడియా ఫ్రెండ్స్. వచ్చిన గెస్ట్లకి, పెద్దలకి అందరికీ నమస్కారం. నిన్న మనందరం కలిసి ఒకే దగ్గర ప్రీమియర్స్ చూసాం. ఆ ప్రీమియర్స్ చూసినప్పటి నుంచి బైకర్ సౌండ్ చెవుల్లో మారు మోగుతూనే ఉంది. నాకైతే అంత గొప్పగా మిక్సింగ్ చేశారు ఆ సినిమాని. అంతే సౌండ్, అదే సౌండ్, అది రీసౌండ్ రూపంలో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్గా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మార్నింగ్ వంశీ గారు చేశారు. వంశీ అన్న ఫోన్ చేసి రమ్మన్నారు. యాక్చువల్గా వంశీ అన్న చేయకపోయినా నేను ఒక వీడియో చేసి పెడదాం అనుకున్నాను శర్వా గారి గురించి. మా భోగి డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు 1-2 సార్లు మేము డిస్కషన్లో కూర్చున్నప్పుడు మార్నింగ్ వాకింగ్ నుంచో రన్నింగ్ నుంచి వచ్చారు. ఈవినింగ్ అలాగే మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు వెళ్ళేసి వస్తున్నారు. జనరల్గా ఏదో విన్నా నేను, డాక్టర్లు రోజు 3 గంటల్లో 3 కిలోమీటర్లు నడిస్తే చాలు ఆరోగ్యంగా ఉంటారని. ఆయన ఎవ్రీ డే 30 కిలోమీటర్లు 32 కిలోమీటర్లు వాకింగ్ చేయడం నేను పర్సనల్గా విట్నెస్ చేశాను. అంత డెడికేషన్ ఈ సినిమా కోసం ఆయన ఇచ్చారండి. శర్వా గారు చేయడం నేను విట్నెస్ చేసి చెప్తున్నాను. ఆయన ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, ఆయన ఆరా కావచ్చు, ఆయన ప్రజెన్స్ కావచ్చు, ఈ సినిమాలో నాకు తెలిసిన అన్ని సినిమాలు చూశాను. దిస్ ఈజ్ హిజ్ బెస్ట్. 100% చెప్పగలను నేను. సో ఆ శర్వా గారు అంటే జనరల్గా నేను అప్పుడు మేము కమర్షియల్ సినిమాలు చేస్తున్నప్పుడు అమీర్ ఖాన్ గారు అప్పుడప్పుడు వెయిట్ పెరిగారు అంటే మాకు తెలియదు, ఏదో ఆశ్చర్యంగా అనిపించేది. నేను పర్సనల్గా శర్వా గారిని చూశాను. ఈ సినిమా కోసం ఎంత చేశారో, ఇప్పుడు నా సినిమా కోసం ఎంత చేస్తున్నారో చూస్తున్నారు. శర్వా గారు ఇప్పటి వరకు కాయన్కి ఒకవైపే చూశారు. కాయన్కి అదర్ సైడ్ ఇక నుంచి 2026 నుంచి చూడబోతున్నారు. నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నా. చెప్తే కొంచెం క్లీషేగా ఉంటుంది కానీ మొన్ననే నారి ఇప్పుడు బైకర్, తర్వాత వెరీ సూన్ భోగి, శర్వా నామ సంవత్సరం అని నాకు అనిపిస్తూ ఉంది. ఐ విష్ అండ్ ఐ ప్రే ఫర్ ఇట్. నెక్స్ట్ రాజశేఖర్ గారు. సార్ యాక్చువల్లీ మీకు తెలుసో లేదో, జీవిత గారికి తెలుసు, మనం కలిసి చేయాల్సి ఉంది. ఆ అదృష్టం నాకు దొరకలేదు, అభిలాష్కి దొరికింది. ఫర్దర్గా మళ్ళీ ఎప్పుడైనా వచ్చి కలుస్తాను, తప్పకుండా మీరు చేయాలి సార్ నా సినిమాలో. మిస్ అయిపోయాం మేము అప్పుడు కొన్ని కారణాల వల్ల. సార్ మీరు ఉన్న ప్రతి సీను, అభిలాష్ గురించి ఒకటి చెప్పాలి. డ్రామాని అసలు వితౌట్ డైలాగ్స్ మీ ఇద్దరిని అంటే ఒక ఫైనెస్ట్ యాక్టర్స్ డైరెక్టర్ చేతిలో ఉంటే ఎంత బాగా ప్రజెంట్ చేయొచ్చో అభిలాష్ను చూసి నేర్చుకోవాలనిపించింది నాకు. చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో మీరు హగ్ చేసుకునే సీక్వెన్స్ కానీ, తర్వాత శర్వా గారు ఇచ్చిన రియాక్షన్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ హగ్ చేసుకునేది కానీ, దట్ ఈస్ రియల్లీ మైండ్ బ్లోయింగ్. అండ్ అది ఓన్లీ బికాజ్ ఆఫ్ మీలాంటి యాక్టర్స్ ఉండడం వల్లనే అది జరిగిందని నేను నమ్ముతున్నాను. మీలాంటి వాళ్ళను చూడడం, మాట్లాడడం, మీతో పనిచేయడం అదృష్టం అండి. అది గౌరవం. అభిలాష్కి ఆ గౌరవం దక్కింది. వెరీ సూన్ నాలాంటి వాళ్ళకు కూడా దొరకాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ అన్న, మీ గురించి చెప్పాలి. ఇలాంటి ఇండియన్ ఫస్ట్ మోటోక్రాస్ ఫిల్మ్ నాలాంటి రైటర్లు, డైరెక్టర్లు వచ్చి, అభిలాష్ లాంటి వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు అది పేపర్ మీద చూసుకోవడానికి చాలా బాగుంటుంది. కానీ దాని కన్విక్షన్తో ఆ విజన్ని నమ్మి, ఆ స్కోప్ని ఇమాజిన్ చేసి స్క్రీన్ మీద తీసుకురావాలంటే మాత్రం నరాలు కట్ అయిపోతాయి. ఆయన ఎంత అడిగితే అంత, ఏది అడిగితే అది మీరు పెట్టారు. అలాంటి సినిమాలు చేయాలంటే ఒక మ్యాడ్ ఫ్యాషన్ ఉండాలి. ఆ ప్యాషన్ మీకు ఉంది కాబట్టే ఈరోజు ఇంతమంది ఈ సినిమా గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు. హ్యాట్స్ ఆఫ్ అన్న, వంశీ అన్న, మీరు ఇలాగే యంగ్ టాలెంట్ని మాలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తుండాలి. ఇలాంటి న్యూ జాన్రా సినిమాలు మీరు ప్రొడ్యూస్ చేస్తుండాలి. అండ్ కంగ్రాచులేషన్స్ ఎవ్రీబడి. మాళవిక గారు, నాకు మీ పర్ఫార్మెన్స్ అంటే చాలా ఇష్టం. ఎస్పెషల్లీ నేను సీన్స్ రివీల్ చేయదలుచుకోలేదు, కానీ మీ ఇద్దరి మధ్య వచ్చే సీన్లన్నీ కూడా చాలా మెచ్యూర్డ్గా ఉన్నాయి. డైలాగ్స్ లేకుండానే ఎక్స్ప్రెషన్స్తో కమ్యూనికేట్ చేశారు. సో కంగ్రాచులేషన్స్ మీకు కూడా. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద కలెక్షన్స్. కంగ్రాచులేషన్స్ ఫర్ ద విన్నర్.
ఏప్రిల్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి, అందరు వెళ్ళండి సినిమా థియేటర్లకి, చక్కగా చూడండి. ఇది ఒక మెమరబుల్ సినిమా, చాలా కొత్త సినిమా, ఆ మాట మాత్రం నేను చెప్పగలను. వెళ్ళండి, సినిమాని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడ పిలిచినందుకు. థ్యాంక్ యూ సంపత్ నంది గారు ఇక్కడికి వచ్చినందుకు. ప్లీజ్ స్టే బ్యాక్ అండి. ప్లీజ్ అందరినీ పిలిచేద్దాం మనం ఫోటో ఆప్ కోసం.